హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ఈ మధ్యకాలంలో మనం కానీ చూసుకున్నట్లయితే మన తెలుగుకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా కాలర్ ఎకరేసుకొని తిరిగే విధంగా చేస్తున్నారనమాట మన తెలుగు హీరోలు. సో మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోకి ఎంటర్ అయిన విషయం మనకు తెలుసు. బట్ రాను ఎలా అయ్యారంటే రామ్ చరణ్ గారి ఫాదరే చిరంజీవి అనే లెవెల్లోకి ఎదిగారనమాట. సో రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే అయోధ్యలో కూడాను రామ్ చరణ్ గారి ఫాదర్ చిరంజీవి అని చెప్పడం జరిగింది. రీసెంట్గా మరో ఇన్సిడెంట్లో కూడాను రామ్ చరణ్ మన తెలుగు వాళ్ళ పేరుని మరోసారి మ్రోగించాడనమాట. సో ఇంతకీ ఆ విషయం ఏంటి, రామ్ చరణ్ మన ఇండియాకి తెచ్చినటువంటి పేరేంటి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ అవ్వద్దు. సో ప్రెజెంట్ రామ్ చరణ్ చేసినటువంటి ఆ గొప్ప పని ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ తన 15th ఎడిషన్కు రామ్ చరణ్ని గౌరవ అతిథిగా ప్రకటించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న రామ్ చరణ్ ఆసిస్ మెల్బోర్న్లో భారతీయ సినిమా వార్షిక వేడుకల్లో పాల్గొననున్నారు. ఐఎఫ్ఎఫ్ అనేది విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ఏటేటా నిర్వహించే అధికారిక చలనచిత్ర దినోత్సవం. ఈ సంవత్సరం 15-25 ఆగస్టున జరగబోతోంది. ఈ సంవత్సరం ఆగస్టు 15 to 25 వరకు జరగబోతోంది. ఆస్కార్ విన్నింగ్ ట్రిబుల్ నటుడిగా రామ్ చరణ్ హెడ్ టర్న్ గా మారారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ డయాస్పోరాలో అతడికి ఇప్పుడు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ను గెలుచుకోవడంలో చరణ్ డాన్సింగ్ టాలెంట్ విస్మరించలేనిది. అకాడమీ, గోల్డెన్ గ్లోబ్స్, హాలీవుడ్ క్రిటిక్ చాయిస్ పురస్కారాల్లో ఆర్ఆర్ఆర్ విజయం భారతదేశానికి అపారమైన గౌరవం తెచ్చిపెట్టింది. ఆస్కార్ విజయం తర్వాత భారతీయ సినీ పరిశ్రమలో గణనీయమైన ప్రభావాన్ని చూపే హీరోగా చరణ్కి గుర్తింపు పెరిగింది. లెజెండరీ నటుడు చిరంజీవి వారసుడిగా చరణ్కి ఉన్న ఫాలోయింగ్ వేరు, పాన్ ఇండియన్ స్టార్గా అతడికి ఉన్న గుర్తింపు వేరు. అన్ని విధాలా అతడు స్థాయిని పెంచుకున్నాడు. అందుకే ఇప్పుడు మెల్బోర్న్ ఉత్సవాల కమిటీ ఏకగ్రీవంగా చరణ్కి పట్టం కడుతోంది. ఐఎఫ్ఎఫ్ఎంలో చరణ్ ప్రవేశం, ఉనికి, అతడి అద్భుతమైన కీర్తిని, సినిమాకి చేసిన అపారమైన సహకారాన్ని హైలైట్ చేస్తోంది. మెల్బోర్న్ ఫెస్టివల్కి గౌరవ అతిథిగా ఉండడమే కాకుండా భారతీయ సినిమాకి చరణ్ చేసిన అద్భుతమైన సేవలకు గాను ఉత్సవాల్లో భారతీయ కళా సంస్కృతికి అంబాసిడర్గా అవార్డును కూడా అందజేయనున్నారు. ఈ పండుగలో చరణ్కి గౌరవార్థకంగా అతడు నటించిన సినిమాలను కూడా ప్రదర్శిస్తారు. సినీ రంగంలో చరణ్ ప్రయాణాన్ని మెల్బోర్న్ వేదికగా అభిమానులు ప్రజలకు పరిచయం చేస్తారు. ఈ వేడుకకు హాజరు కావడంపై రామ్ చరణ్ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ఇలా మాట్లాడారు. భారతీయ సినిమా వైవిధ్యం, గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికపై సెలబ్రేట్ చేసుకునే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2024లో భాగమైనందుకు చాలా గౌరవంగా ఉందని భావిస్తున్నాను. మన చిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించడం అదృష్టం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రముఖులతో కనెక్ట్ అవ్వండి. RRR విజయం విశ్వవ్యాప్తమైనది. ఈ క్షణాన్ని మెల్బోర్న్లోని ప్రేక్షకులతో షేర్ చేసుకోవడానికి నేను థ్రిల్లింగ్గా వెయిట్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. సో చూసారుగా, సో ఫిలిం ఫెస్టివల్ మెల్బోర్న్లో సంబంధించినటువంటి ఈవెంట్కి అయితే మన రామ్ చరణ్ గారిని అయితే పిలుస్తున్నారనమాట 2024కి సంబంధించి. సో ఇండియాకి సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్కి అంబాసిడర్గా మన రామ్ చరణ్ గారిని ఎన్నికైతే చేసుకున్నారు. సో ప్రెజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలోనూ, ట్విట్టర్ వేదికగాను ఫుల్ వైరల్ అయితే అవుతుందన్నమాట. సో మీకు తెలిసినటువంటి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.